హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. ఇవాళ మన సెటప్ ఎలా పనిచేసింది అన్నది చూసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. కొన్ని విషయాలు, ఇంపార్టెంట్ విషయాలు నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. అది కూడా ఓన్లీ సెటప్ కోసం నేను చెప్తున్నాను. మన సెటప్ టోటల్ డిఫరెంట్ సెటప్ అండి. ఇందులో ప్రైజ్ యాక్షన్లో మన అదేంటది స్ట్రాటజీలు ఇలాంటివి ఏమి ఉండవండి. మన సెటప్ టోటల్గా ప్రైజ్ బేస్ మీద నడిచే సెటప్ అండి. ప్రైజ్ అంటే అదే ప్రైజ్ ఇప్పుడు 25,400, 23,200 ఇలా ప్రైజ్ బేస్ చేసుకొని మార్కెట్ ఏ ప్రైజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది, ఏ ప్రైజ్ దగ్గర సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది అని మనకి 100% మన ప్రైజెస్ చెప్తాయి. ఆప్షన్ అయినా ఇండెక్స్ అయినా ప్రైజెస్ బేస్ చేసుకొని మనం ట్రేడింగ్ నడుస్తుంది అన్నమాట. మనం ఇందులో ప్రాఫిటబుల్గా ఉండడానికి ఏ ప్రైస్ దగ్గర మనం కొనాలి, ఇండెక్స్ ఏ ప్రైస్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది, ఏ ప్రైస్కి వెళ్తుంది, అది అంతే మనకు కావాల్సింది. ఆ ప్రైస్ బేస్ చేసుకొని మనం ఈ సెటప్ని తయారు చేసాం. అయితే ఇందులో చాలామంది కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, ఈ అన్ని లైవ్ మార్కెట్లో వర్కౌట్ అది ఇది అని. కామెంట్ చేసేవాళ్ళు దయచేసి నా వీడియోలు పూర్తిగా చూడండి. కొద్దిగా ఆప్షన్స్ గురించి అవగాహన ఉంటేనే మాట్లాడండి. ఏదో ట్రేడింగ్లో నేనేదో ఇన్వెస్ట్ చేస్తాను స్టాక్స్లో అట్లా మ్యూచువల్ ఫండ్స్ అంటే అట్లా అలాంటి వాళ్ళకి ఈ ఆప్షన్ ట్రేడింగ్ అంత తెలీదు. ఆప్షన్ ట్రేడింగ్ గురించి ఐడియా ఉన్నవాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు, వారి డౌట్స్ ఏమైనా ఉంటే మీరు అడగచ్చు. నేను మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. నేనేం చెప్తున్నాను, నేనేం చెప్పేది కదండి, చాలామంది చెప్పిందే. కాకపోతే నేనేం చేశానంటే ట్రేడింగ్లో ఉన్న ట్రేడర్స్ ఎక్కడెక్కడ ఇబ్బంది పడతారు అన్న విషయాన్ని నేను కూడా ఇబ్బంది పడ్డ విషయాలు చూసుకొని నేను ఎక్కడ ఇబ్బంది పడుతున్నాను, ట్రేడింగ్లో నాకు ఎందుకు లాస్ వస్తుంది. ఒక ట్రేడ్ చేశాను, లాస్ వచ్చా, రెండో రోజు లాస్ వచ్చింది, మూడో రోజు లాస్ వచ్చింది. నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, ఈ తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి, ప్రతి ట్రేడర్ ఎందుకు లాస్ అవుతున్నాడు అని చూసుకొని నేను దెబ్బ మీద దెబ్బ తిన్న తర్వాత ఆ దెబ్బలో నేర్పిన పాఠమే ఈ సెటప్. ఏమండి, టోటల్గా స్టాక్ మార్కెట్ని ఫిల్టర్ చేసి, పూర్తిగా ట్రేడింగ్ని ఫిల్టర్ చేసి, అక్కడ ఎక్కడెక్కడ రిస్క్ లేకుండా ఈజీగా మనం ట్రేడింగ్ ఎలా చేయొచ్చు అని ఒక్క కాన్సెప్ట్ పట్టుకొని ఈ సెటప్ తయారు చేశాను. అయితే ముందు ఏదన్నా చెయ్యాలంటే మన మీద మనకి నమ్మకం ఉండాలి. ఇది అవుతుందా అంటే అది అవదండి. మనం చేయగలం అనుకుంటే చేయొచ్చు. ఇది అంతే. ట్రేడింగ్లో ఏదైనా మనం ఒకటి ఫాలో అవుతున్నామంటే దాన్ని నమ్మాలి. కనీసం ఒకరు చెప్పినప్పుడు నమ్మలేనప్పుడు కనీసం చూసైనా నమ్మాలి. చూసి కూడా నమ్మలేనప్పుడు కనీసం ప్రాక్టీస్ చేసైనా నమ్మాలి. ఇదేమీ చేయకుండా మనం కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అని ఇప్పుడు వచ్చి నన్ను ఎవరు కామెంట్ చేయలేదు. ఒకవేళ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవన్నీ ఆలోచించుకొని చేయండి. ఏమండి, నేనేం చెప్పాను, కనీసం మనం నమ్మాలి. మనంతటా మనం నమ్మలేనప్పుడు ఎవరన్నా చెబితే వినాలి. పోనీ ఎవడో చెప్పింది నేనెందుకు నమ్మాలి అనుకుంటే మనంతటా మనం చూసైనా నమ్మాలి. సరే చూసాం అయినా ఇంకా నమ్మకం కదల్లా, కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయండి, అప్పుడు నమ్మండి. అంతేగాని టోటల్గా ఇది తప్పు, ఇది అవ్వదు అని అసలు మీరు దాని మీద ప్రయత్నమే చేయకుండా అవ్వదు అనుకుంటే అది కరెక్ట్ కాదు.
నేను చెప్పింది మిమ్మల్ని నమ్మట్లా. ఇప్పుడు ఎవరైనా డౌట్ ఉంటే వెంటనే వాట్సాప్ గ్రూప్లో హాయ్ పెట్టండి అంటున్నా, గ్రూప్లో జాయిన్ చేస్తున్నా, నేను ప్రైజెస్ ఇస్తున్నా. ఆ ప్రైజెస్ని రెస్పెక్ట్ చేసి మార్కెట్ మూవ్ అవుతుందా లేదా అని నేను చెప్తున్నాను. నేను మీకు ఇప్పుడే చూపిస్తాను. ఇదిగోండి, ఒక్క నిమిషం, నేను ప్రైజెస్ ఆపేసా. మార్కెట్ ఇలా వెళ్తుంది, ఎక్కడి వరకు వెళ్తుంది ఎవరికైనా తెలుస్తుందండి? తెలియదు. మార్కెట్ ఇక్కడ రివర్స్ అయింది, ఎక్కడి వరకు వస్తుంది ఎవరికైనా తెలుసా? కొన్ని మళ్ళీ ఇలా పైకి వెళ్తుంది, మన టార్గెట్ ఎక్కడ బుక్ చేసుకోగలం ఎవరికైనా తెలుసా? తెలీదు. మార్కెట్ ట్రెండ్ ఎటువైపు ఉంది? క్యాండిల్స్ చూస్తాను. నేను నార్మల్ క్యాండిల్స్ పెట్టుకుని నార్మల్గా నేను ఎకనాషి పెట్టాను. ఏం లేదండి, ఊరికనే మనకి నార్మల్ క్యాండిల్స్ అయితే కొత్త వారికి, అనుభవం ఉన్న వాళ్ళకి బాగానే ఉంటాయి, కానీ కొత్త వాళ్ళు కొద్దిగా టెన్షన్ పడతారు. ట్రేడ్లు ఉంటే వెంటనే రెడ్ క్యాండిల్ పడితే ఎగ్జిట్ అయిపోతుంటారు. అలా కాకుండా ఈ ఎకనాషి అనేది కొద్దిగా మనకి ఫియర్ని తగ్గిస్తుంది. ఆ పాయింట్ మీద నేను ఎకనాషి వాడతాను. అండ్ మన టోటల్గా నేను నా సెటప్ని ఈజీ చేయడానికి నేను ప్రయత్నించాను, కాబట్టి అందులో ఒక భాగం ఎకనాషి క్యాండిల్స్. నేనేం చెప్పాను, అందరూ చెప్పేది ట్రెండ్ ఈజ్ ఫ్రెండ్. ఓకే, బాగానే ఉంది, ట్రెండ్ ఈజ్ ఫ్రెండే. ట్రెండ్ తెలిసింది మనకి, కానీ ఎక్కడ ఎంటర్ అవ్వాలో తెలియాలి కదండి. ఫస్ట్ మార్కెట్ చూస్తారు, ఫస్ట్ క్యాండిడేట్ వస్తారు పెరుగుద్ది, రెండో క్యాండిడేట్ వస్తారు పెరుగుద్ది, మూడో క్యాండిడేట్ వస్తారు పెరుగుద్ది, నాలుగో క్యాండిల్ ఎంటర్ అవుతారు మీరు ఇక్కడి నుంచి ఇంకా వెళ్తుందని. ఇది పుల్ బ్యాక్ తీసుకుంటుంది, కనపడుతుందండి ఇక్కడ చూడండి, 1 2 3 4 పెరిగింది. ఈ ప్రైస్ దాకా వెళ్ళిపోయిన తర్వాత ఇది ఇంకా వెళ్ళిపోద్దని ఇక్కడ ఎంటర్ అవుతారండి. ఇక్కడ ఇదేం చేస్తుంది, పుల్ బ్యాక్ అవుతుంది. ఇది ఎంటర్ అవ్వగానే పుల్ బ్యాక్ వస్తుంది. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఇది ఎంటర్ బాబు అని ఈ లోపు లాస్ట్ కనబడేసరికి కంగారు పడిపోయి ఇక్కడ ఎగ్జిట్ అవుతాడు, మళ్ళీ ఇది పైకి వెళ్తుంది. ఏమండి, ఇది ప్రైజెస్ లేనప్పుడు మనం పడే ఇబ్బంది అనమాట. కానీ నేనేం చెప్తున్నాను, మన సెటప్లో మెయిన్ ప్రైజ్ అంటే ఒక రేట్ అనమాట. ఇప్పుడు స్టాక్ మార్కెట్ కూడా మనకి కొనుగోలుదారులు అమ్మకందారులు, ఏదైనా సరే వ్యాపారమైన స్టాక్ మార్కెట్ అయినా సింపుల్గా 2 ముక్కల్లో చెప్తున్నాను. కొనుగోలుదారులు అమ్మకందారులు, డిమాండ్ అండ్ సప్లై, ఈ బేస్ చేసుకునే నడుస్తుంది మార్కెట్. కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు రేటు పెరుగుద్ది, అమ్మేవాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు, కొనేవాళ్ళు తక్కువ ఉన్నప్పుడు రేటు పడుతుంది. ఏదైనా స్టాక్ మార్కెట్ అయినా బిజినెస్ అయినా దీన్ని బేస్ చేసుకునే నడుస్తుంది. నేను 2 ముక్కల్లో చెప్పాను, అది మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. స్టాక్ మార్కెట్ అంటే అంతే, ఓకేనా? దీంట్లో పెద్ద విచిత్రమైనది ఏం లేదు. దీనికోసం మీరేమి డిగ్రీలు, లాలు, డాక్టర్లు ఏం చేయవసరం, డాక్టరేట్లు ఏం చేయవసరం లేదు. మార్కెట్ ట్రెండ్ తెలుసుకోవడానికి. ఏమండి, ఏదన్నా ఒక పని చేయాలంటే మన చేతులతో చేయగలిగే పనులు ఉండవండి. ప్రతిదానికి ఒక వస్తువు వాడతాం. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి, కొన్నిసార్లు దగ్గర అయితే నడిచి వెళ్తాం, అదే దూరం అయితేనండి బండి వేసుకెళ్తాం, ఇంకా దూరం అయితే కారు వేసుకెళ్తాం. వస్తువు వాడతాం దేనికండి, మన ప్రయాణం తొందరగా సాగడానికి. అలాగే ఇప్పుడు నేను మీకు పరిచయం చేస్తున్న ఈ సెటప్ కూడా మీకు ఉపయోగపడే ఒక వస్తువు లాంటిది. మీ స్టాక్ మార్కెట్ ప్రయాణానికి, మీ ట్రేడింగ్కి మీకు 100% మీకు ఉపయోగపడేది, మిమ్మల్ని మీ లాసుల నుంచి తప్పించేది. ఏమండి, దానికోసం నేను ఈ సెటప్ తయారు చేశాను. ఇది నేను చేసేది మీకోసం, నా ప్రయత్నం. అంటే ఇది నా కొరకు నేను చేసుకున్నాను, కానీ ఇది కొంతమందికైనా ఉపయోగపడుతుంది అని. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో చాలామంది ఫేక్ ట్రైనర్స్ని నమ్ముకొని వాళ్ళకి డబ్బులు చదివించుకొని, వాళ్ళకి ఇచ్చిన డబ్బులు పోయి కాక వీళ్ళ సొంతంగా వీళ్ళ క్యాపిటల్ కూడా పోగొట్టుకొని, ఆ క్యాపిటల్ రికవరీ చేయడానికి మళ్ళీ అప్పు చేసి మళ్ళీ క్యాపిటల్ పోగొట్టుకొని, ఈ స్టాక్ మార్కెట్ అనేది ఒక మైండ్ గేమ్ అండి, ఒక మైండ్ గేమ్. దాన్ని మనం జయించగలిగితే
మనం స్టాక్ మార్కెట్లో మనం ముందుకు సాగుతామండి. ముందు స్టాక్ మార్కెట్ మనల్ని భయపెడుతుంది. ట్రేడింగ్లో ఒక ట్రేడ్ తీసుకుంటున్నామంటే ముందు ఆ ట్రేడ్ తీసుకున్న తర్వాత మనం భయపడకూడదు. ఆ ట్రేడ్ ప్రాఫిట్లో క్లోజ్ అవుద్దా, ప్రాఫిట్ ఆర్ లాస్ అక్కడ కనబడుతున్నప్పుడు మనం టెన్షన్ పడకుండా ఉన్నప్పుడు ప్రతి ట్రేడ్ ఎంత ఫ్రీగా చేయగలుగుతామో అంత ప్రాఫిట్లో మనం ఉంటాం. ఆ ధైర్యము మనం తీసుకునే ట్రేడ్ కరెక్ట్ అని మనం నమ్మినప్పుడు ఆ ధైర్యం వస్తుంది. అలాంటప్పుడు మనం ఈజీగా ప్రాఫిట్లు బుక్ చేసుకోగలం. ఆ కాన్ఫిడెన్సే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఏమండి, స్టాక్ మార్కెట్ అనేది చాలా మానసికంగా కుంగదీస్తుంది మనుషుల్ని. ఏమండి, ఇది తెలియని ఒక వ్యసనం లాంటిది, అలాగని చెడ్డది కాదు. సరైన మెంటర్ని ఎంచుకోండి, సరైన సెటప్ని నమ్ముకోండి, ట్రేడింగ్లో స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. ఏదైనా ఒకటి ఉన్నప్పుడు మీ అంతటా మీరు తెలుసుకోలేనప్పుడు ఎవరన్నా చెప్పినప్పుడు అందులో విషయం ఉందా లేదా, అది ఎంతవరకు కరెక్ట్ అని అసలు అవతల వ్యక్తి చెప్పేది పూర్తిగా వినండి. విని ఆ వీడియో చివరి వరకు చూడండి. ఆ సెటప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేయండి. దానివల్ల మీకు నష్టం ఏం లేదు, మీ డబ్బులు ఏం లాస్ అవ్వవు. కాకపోతే అందులో మంచి కంటెంట్ ఉంటే మీకు ఉపయోగపడుతుంది. అంతేగాని ఏమి అయ్యే పనులు కావు. ఈ సిగ్నల్స్ అన్నీ ల్యాగింగ్ అన్నీ మీ అంతటా మీరు ఒక సర్టిఫికెట్ ఇచ్చేసుకోకుండా అసలు ఏం జరుగుతుంది, ఇది నిజమా కాదా, చేయగలమా లేదా, ఇవన్నీ ఏంటంటే కొత్త వాళ్ళు చేయని వాళ్ళకి ఏం తెలియదండి. ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో ఉండి ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తూ ఎవరైతే డబ్బులు నష్టపోయి ఉంటారో వారికైతే క్లియర్గా నేను చెప్పేది అర్థం అవుద్దండి. సూటిగా సుత్తి లేకుండా చెప్తున్నా, వాళ్ళకైతే 100% అర్థం అవుతుంది. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే నా సెటప్ ఏ బేస్ చేసుకొని మార్కెట్ అని ఉంటుందంటే ఓన్లీ ప్రైజెస్ బేస్ చేసుకొని ఉంటుంది. మార్కెట్ అంటేనే కొనుగోళ్ళు అమ్మకాలు, సప్లై అండ్ డిమాండ్, దీన్ని బట్టి నడుస్తుంది. కాబట్టి మెయిన్ మనకు కావాల్సింది ప్రైజెస్. మార్కెట్లో మనకి స్టాక్ మార్కెట్లో కూడా ఆప్షన్స్ ఏ ప్రైజ్ వరకు పెరగాలి, ఏ ప్రైజ్ వరకు ఎప్పుడు ఆ ప్రైజ్ జీరో అయిపోవాలి, ఏమండి తర్వాత జీరో టు హీరో ట్రేడ్స్ అంటారు. ఎందుకంటే అది క్లోజ్ అయ్యే టైంకి ఆ ప్రైజ్ రీచ్ అవ్వాలంటే ఆ ప్రైజ్కి వెళ్ళి అది రిజెక్ట్ అవుతుంది. ఎందుకు వెళ్తుందంటే అక్కడ ప్రైజ్ ఇంపార్టెంట్, ఆ ఆప్షన్ ఆ ప్రైజ్కి వెళ్ళాలి. సిఈ ఆప్షన్ ఆ ప్రైజ్ దగ్గరికి వెళ్ళాలంటే సిఈని తీసుకెళ్ళిపోతాడు, పిఈని కింద తీసుకొస్తాడు. లేదు, రెండు ప్రైజులు జీరో అయిపోవాలంటే జీరో చేసేస్తాడు. ఇదంతా దేని బేస్ చేసుకుని నడుస్తుంది, మీకు అర్థమైందా? స్టాక్ మార్కెట్ ఒక ప్రైజ్ బేస్ చేసుకొని నడుస్తుంది. ఓకేనండి, ఈ స్టాక్ మార్కెట్లో మీకు సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అన్నమాట. ఇందులో మీరు క్యాండిల్స్ చూస్తారా, ప్యాటర్న్స్ చూస్తారా, ఇవన్నీ కొద్దిగా కన్ఫ్యూజింగ్ కాన్సెప్ట్స్. ఈ టోటల్గా ఈ మార్గాలన్నీ మనకి చివరికి తీసుకెళ్ళేది మనం పెట్టిన ట్రేడ్ మనకి ప్రాఫిట్లో క్లోజ్ చేస్తుందా, లాస్లో క్లోజ్ చేస్తుందా అన్నదే మనకి మెయిన్ విషయం. అయితే ప్రాఫిట్లో క్లోజ్ చేయాలంటే మనం ఎప్పుడైనా సరే మనం ప్రాఫిట్లో ఉండాలి అనుకుంటే ఏదైనా ఒక స్థలమైనా, పొలమైనా, ఏదైనా ఒక వస్తువు అయినా మనం 10 రూపాయలకు కొని 20 రూపాయలకి అమ్మితేనే మనకు లాభం. అంటే తక్కువలో కొనుక్కోవాలి, ఎక్కువలో అమ్మితేనే మనం ప్రాఫిట్లో ఉంటాం. అది వ్యాపారమైనా ఏదైనా సరే. అలాగే స్టాక్ మార్కెట్లో ఒక ఆప్షన్ మనం కొంటున్నప్పుడు అది తక్కువ ప్రైజ్, ఏ ప్రైజ్ దగ్గర కొనుక్కోవాలి, మనం ఏ ప్రైజ్ దగ్గర కొంటే అది పెరుగుతుంది అని మనకు తెలిసినప్పుడు, ఏ ప్రైజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అని తెలిసినప్పుడు అప్పుడు మనం తీసుకున్న ట్రేడ్, నేను ఈ ప్రైజ్ దగ్గర కొన్నాను, ఈ ప్రైజ్ కంటే కిందకి రాదు అంటే నాకు లాస్ రాదు, పక్కాగా నెక్స్ట్ ఈ ప్రైజ్కి వెళ్తుంది నా ఆప్షను, అప్పుడు మీరు కాన్ఫిడెన్స్గా ఉంటారు, ఆ ప్రాఫిట్ తీసుకుంటారు. ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్లో ఇంకోటి ఉంటుంది, అదేంటంటే మనం లాసులు తక్కువ ఉండాలి, ప్రాఫిట్లు ఎక్కువ ఉండాలి. అంటే లాసులు మినిమైజ్ చేసుకోవాలి, స్టాప్ లాసులు తక్కువ రావాలి, టార్గెట్లు ఎక్కువ రావాలి. ఇది ఒక కాన్సెప్ట్, అది కూడా ఇందులోనే. ఇలాగా వీటన్నిటి మెయిన్ కాన్సెప్ట్ అన్ని తీసి వీటిని ఫిల్టర్ చేసేసి మీకు నేను ఒక సెటప్ తయారు చేశాను అనమాట.
ఈ సెటప్స్లో మీరు ట్రేడ్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలనేది నేను చెప్తాను. దాన్ని బట్టి ట్రేడ్స్ ప్లాన్ చేసుకొని మీరు 100% ప్రాఫిట్లో ఉంటారు. ఇవాళ నేను టెలిగ్రామ్ ఛానల్లో లెవెల్స్ ఇచ్చా. ఏమండి, ఆ లెవెల్స్ బేస్ చేసుకొని ట్రేడ్స్ చేసుకోవచ్చు హ్యాపీగా. కాకపోతే మీరు నమ్మాలి, ఇది వెళ్తుందా, రివర్స్ అయిపోద్దా. భయపడితే మనం ఏమి చేయలేం. మీకు ఆ నమ్మకం కలగాలంటే నేను చెప్పిందన్నా నమ్మాలి, లేదా మీరు చూసైనా నమ్మాలి, లేదా ప్రాక్టీస్ చేసైనా నమ్మాలి. ఇందులో మొత్తానికి అన్నిట్లో కంటే మెయిన్ కామన్ నమ్మడం. ఓకేనండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇవాళ జరిగిన మార్కెట్ గురించి చెప్తా. మార్కెట్ మనకి ఇదిగోని చూస్తున్నారు కదా, మార్కెట్ ఓపెన్ అయ్యడమే మనకి బై సిగ్నల్, మనకి అప్ ట్రెండ్ సిఈ ట్రెండ్లో ఓపెన్ అయింది. మార్కెట్ లాస్ట్ వరకు సిఈ ట్రెండ్లోనే ఉంది. మీరు ఏం చేస్తారు, సిఈ ట్రెండ్లో ఉన్నప్పుడు మార్కెట్ దీనికి ఆపోజిట్గా వెళ్ళకూడదు కదా, మనం ఓన్లీ సిఈ ఆప్షన్ పెట్టి కూర్చోండి. సిఈ ట్రెండ్ ఓకే, ఇది గ్రీన్లో ఉంది, ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఇందులో ఎక్కడ ఎంటర్ అవ్వాలి, మనం ఎక్కడ ప్రాఫిట్ తీసుకోవాలన్నదే మన కాన్సెప్ట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఓపెన్ అయిన క్యాండిల్ ఎక్కడ ఉంది. ఎప్పుడైతే మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే ఈ 9:30 క్యాండిల్ మీకు ఈ ఎల్లో లైన్ బ్రేక్ చేసింది. చూడండి, 25,167 రూపాయలు పైన క్యాండిల్ క్లోజ్ అయింది. ఇప్పుడు ఇక్కడ క్లోజ్ అయినప్పుడు ఈ ప్రైస్ ఎక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది అని మీకు తెలిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. అదే ఇది. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. మన ప్రైస్ వచ్చేస్తుంది ఆల్రెడీ వెంటనే. ప్రైస్ ముందే మీరు మార్కెట్ ఓపెన్ అయినా ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ పూర్తయిన వెంటనే మీకు ప్రైజెస్ రన్నింగ్, మార్కెట్ ఓపెన్ అవ్వడమే ఫస్ట్ 1 మినిట్లోనే మీకు వచ్చేస్తాయి. తర్వాత టైం చూడండి, తర్వాత ప్రైజ్ 25,203, 167 అంటే ఇంచుమించు మీకు 40 పాయింట్లు ఎక్కడి నుంచి ఇక్కడికి ఉంది. అంటే ఇండెక్స్లో ఈజీగా మీకు ఒక 20-30 పాయింట్స్ మూవ్ అవుతుంది అనమాట. ఆప్షన్ ఇది ఇండెక్స్ కదా, ఇండెక్స్లో ఇక్కడ క్లోజ్ అయింది క్యాండిల్. ఎప్పుడైతే ఈ ప్రైస్ క్లోజ్ అయిందో నెక్స్ట్ ఈ ప్రైస్కి వెళ్ళాలి అనమాట. ఎగ్జాక్ట్గా వెళ్ళి ఇక్కడే ఇక్కడ టచ్ చేసిన తర్వాత మార్కెట్ పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ ఈ ప్రైస్ బ్రేక్ చేసి నెక్స్ట్ ప్రైస్కి వెళ్ళాలి. ఏమండి, వెళ్ళడానికి చాలాసేపు సస్టైన్ అయ్యి ఈ ప్రైస్ పైన మళ్ళీ ఇక్కడ సెల్ ఇచ్చి ఇక్కడ బై ఇచ్చింది. బై ఇచ్చినప్పుడు మళ్ళీ మార్కెట్ వెళ్ళడానికి పైకి మూవ్ అయింది. ఏమంటే ఓన్లీ ట్రెండ్లో మనం సిఈ ట్రెండ్ ఉంది, సిఈ ఆప్షన్ పెట్టుకుంటాం. సిఈ ఆప్షన్ పెట్టుకొని మీరు బై ప్రైజులు చూసుకోండి, ఎక్కడి నుంచి ఎక్కడికి టార్గెట్ నాది అని కనబడుతుందా మీకు. ఎక్కడ ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఈ ప్రైస్, మళ్ళీ ఈ ప్రైస్ దగ్గర ఈ ప్రైస్ బ్రేక్ అయింది, మళ్ళీ ఎల్లో లైన్ ప్రైస్ బ్రేక్ అయింది, నెక్స్ట్ టార్గెట్ ఈ ప్రైస్ ఆప్షన్. మీరు ఇక్కడ ఎంట్రీ, మీ టార్గెట్ ఇక్కడ. అంటే ఈ లోలో మన ఎంట్రీ అవుతున్నాం, మన టార్గెట్ ఇక్కడ తీసుకుంటున్నాం. ఈ ప్రైస్ పైన మళ్ళీ సస్టైన్ అయితే నెక్స్ట్ ప్రైస్ ఇది. చూడండి, ఇక్కడ వెళ్ళడానికి ప్రయత్నించింది, వెళ్ళలేదు, మళ్ళీ కిందకి వెళ్ళడానికి ప్రయత్నించింది. మీరు ఇంకా సింపుల్గా చేసుకోవచ్చు. ఇందులో నేను చెప్తున్నాను, దాన్నే స్కాల్పింగ్ ట్రేడ్స్ అంటారు. స్కాల్పింగ్ మీరు బై ఇచ్చినప్పుడల్లా బై ఇచ్చిన క్యాండిల్ కింద స్టాప్ లాస్. ఏమండి, మీకు అసలు విత్ ఇన్ మిల్లీ సెకండ్స్తో మరి ఈ క్యాండిల్ పడుతున్నప్పుడే మీకు ఈ సిగ్నల్ వస్తుందండి, బై సిగ్నల్. ఇది ల్యాగింగ్ అలాంటిది ఏం ఉండదండి, చాలా స్పీడ్గా మార్కెట్ 1 మినిట్ టైం ఫ్రేమ్ ఇది. ఈ బై ఇచ్చినప్పుడు ఎప్పుడైతే ఈ ట్రెండ్ మారిందో మీరు ఇక్కడ ఎంట్రీ పెట్టుకొని దాని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే 5 పాయింట్లు, మీరు టార్గెట్ 15 పాయింట్లు తీసుకొని 1:3 అంటే పోతే 5 రూపాయలు, వస్తే 15 రూపాయలు. అలాగా లేదు, ఇక్కడ ఈ ప్రైస్ దగ్గర ఎంటర్ అయ్యాం, ఈ ప్రైస్ దగ్గర ఎగ్జిట్ అయ్యారు, ఓ ట్రేడ్ తీసుకున్నారు, రెండో ట్రేడ్ కోసం చూస్తున్నారు. ఇక్కడ ఈ ప్రైస్కి వెళ్ళాలి మార్కెట్. ఇండెక్స్లో మనకి ఈ ప్రైస్ బ్రేక్ అయిన తర్వాత ఈ ప్రైస్ ఇక్కడ సస్టైన్ అయిన తర్వాత మనకి ఈ ప్రైస్కి వెళ్ళాలి. ఈ లోపు మార్కెట్ చూడండి, ఈ ప్రైస్ బ్రేక్ అయ్యి చిన్న మూవ్ ఇచ్చింది. ఈ మూవ్లో కూడా మనకి ఆప్షన్ మూవ్ అవుతుంది. చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అయింది, ఎక్కడి వరకు మూవ్ అయిందండి, 174 రూపాయలు. మన టార్గెట్ ఇది 181, 174 రూపాయల దాకా వెళ్ళి వెనక్కి వచ్చింది. కానీ నెక్స్ట్ ఏం చేసిందండి, ఆ 181 నేను టార్గెట్ ఇచ్చా.
నెక్స్ట్ టార్గెట్ 181 అని. మీ ఎంట్రీ ఇగోండి బై ఇచ్చి చూడండి, మన ప్రైస్ మీదే సపోర్ట్ తీసుకొని ఇక్కడ బ్రేక్ బై ఇచ్చింది, 174 దాకా వెళ్ళింది, మళ్ళీ మార్కెట్ మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ మన ప్రైజ్నే సపోర్ట్ తీసుకుని వెళ్ళింది పైకి. మీరు బై ఇచ్చినప్పుడల్లా ఎంట్రీ పెట్టుకోవచ్చు, దాని నెక్స్ట్ టార్గెటే మీది. ఏమండి, లేదు బై ఇచ్చిన తర్వాత ఎంట్రీ పెట్టారు, మీరు ఒక 10 పాయింట్లు 15 పాయింట్లు వచ్చింది, మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వచ్చేయండి, మళ్ళీ బై ఇచ్చినప్పుడు ఎంట్రీ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ సిఈ ట్రెండ్లో ఉన్నంతసేపు సిఈ ఆప్షన్లో మీరు బై ఇచ్చినప్పుడు పెట్టుకుని బై కింద స్టాప్ లాస్. ఎన్ని బైలు ఇచ్చింది? మీ ఇండికేటర్లో బోర్డు ఫేక్ సిగ్నల్స్ వస్తున్నాయని ఎవరో అన్నారు. ఏమండి, దాని గురించి మనకేమన్నా తెలిస్తే మాట్లాడగలగాలి. ఇప్పుడు మనం చూసేది ఆప్షన్. ఈ ఆప్షన్లో నేను చెప్తాను, బై సిగ్నల్ అంటే ఓన్లీ బై సిగ్నల్, సెల్ సిగ్నల్ మనకు అనవసరం కదా, ఇది ఆప్షన్ కదా, మనకు పెరిగితేనే డబ్బులు వస్తాయి. ఏమండి, ఇక్కడ ట్రెండ్ మారింది, ఇక్కడి నుంచి ఎన్ని పాయింట్లు మూవ్ అయిందండి, అయిందా? మళ్ళీ ఇక్కడ బై ఇచ్చింది, బై ఇచ్చిన క్యాండిల్ కింద ఎక్కడైనా క్లోజ్ అయిందా? ఈజీగా ఇగోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని పాయింట్లు మూవ్ అయింది చూపిస్తా. 157, 175 అంటే ఇంచుమించు 18 పాయింట్లు మూవ్ అయింది. టార్గెట్ హిట్ అయింది. ఈ టార్గెట్కి వెళ్ళాలి అంటే వెళ్ళాల్సిందే. 181 టార్గెట్ నేను చెప్పాను, నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను, వెళ్ళింది. ఈలోపు మార్కెట్ ఇలా కింద పడిపోయినా ఏం చేసినా మీరు నెక్స్ట్ టార్గెట్ చూడండి, మళ్ళీ వెళ్ళింది బ్రేక్ చేసి. ఈసారి చూడండి, ఇక్కడ ఇచ్చింది, ఎక్కడ మనకి ఇండెక్స్లో ఇక్కడ బై ఇచ్చింది మీకు. మార్కెట్ ఇదంతా సస్టైన్లో ఉంది, మార్కెట్ వెళ్ళడానికి ట్రై చేసింది వెళ్ళా. ఇది చూడండి, సెల్ ఇచ్చింది, రెడ్ క్యాండిల్స్ పడుతున్నాయి, కానీ ఇక్కడ చూసారా డమ్మీ క్యాండిల్స్, అంటే మార్కెట్ సైడ్ వేస్ ఉందని అర్థం. మీకు ఎప్పుడైతే బై వచ్చిందో, ఎక్కడ ఇచ్చిందండి బై? ఇండెక్స్లో చూడండి, ఈ ప్రైస్ దగ్గర 203 పైన మీకు బై ఇచ్చింది. ఇది ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అంటే ఇండెక్స్లో మనకి 25,273 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్పింది మన ప్రైజ్. అప్పుడు ఆప్షన్లో చూస్తే మనకి ఆప్షన్లో చూడాలి, ఆప్షన్లో ప్రైజు టార్గెట్ ఇదే 208 ప్రైజ్. ఇక్కడ బై ఇచ్చింది, బై ఇచ్చినప్పుడు మీ ఎంట్రీ కరెక్ట్గా లో బై ఎక్కడ ఇస్తుందండి? మన ప్రైస్ దగ్గర బై ఇచ్చినప్పుడు నెక్స్ట్ ఇక్కడికి స్పేస్ ఉంది ప్రైస్ పెరగడానికి, ఆప్షన్ పెరగడానికి. మీ ఫస్ట్ టార్గెట్ మళ్ళీ కిందకి సస్టైన్ అయ్యి మళ్ళీ బ్రేక్ చేసింది, సెకండ్ టార్గెట్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి మీరు. 208, 208 ఎగ్జిట్. చూడండి ఎంత ఎగ్జాక్ట్గా ప్రైజెస్ మీకు టార్గెట్ ఇచ్చిందో. ఇక తర్వాత ఈ 208 మార్కెట్ ఎక్కడ బ్రేక్ చేయలేదు. చూడండి, ఇక్కడ బై ఇచ్చింది, కానీ ఎక్కడ ఇచ్చింది? ఈ ప్రైస్ కింద ఇచ్చింది కరెక్ట్గా, అంటే ఇక్కడ నుంచి పెరగడానికి స్పేస్ లేదు. ఈ ప్రైస్ బ్రేక్ పైన ఇస్తేనే మనం ఈ ప్రైస్ వరకు చూడొచ్చు నెక్స్ట్ ప్రైస్, కానీ ఇదే లాస్ట్ ప్రైస్. ఆప్షన్లో 208 మించి పెరగను అని చెప్పేసింది మార్కెట్. అందుకే ఇండెక్స్ ఇక్కడ దాకా వెళ్ళి ఆప్షన్లో ఆ ప్రైస్ మూవ్ కోసమే ఇది ఇండెక్స్ ఇక్కడ వరకు మూవ్ అయింది. ఇండెక్స్లో కొద్దిగా పెండింగ్ ఉంది, ఈ పెండింగ్ కవర్ చేసేస్తుంది మార్కెట్. కంపల్సరీ ఇక్కడికి వెళ్ళాల్సింది, ఈ ప్రైజ్ని టచ్ చేయాల్సిందే. అది ఇవాళ రేపు అన్నది ఈ ప్రైజ్ని టచ్ చేయాల్సిందే. ఇవాళ టచ్ చేయలేదు, రేపు టచ్ చేస్తుంది. ఏమండి, ఒకసారి మార్కెట్ ఈ ప్రైజ్కి వెళ్ళలేదు, చూపిస్తా. ఈ ప్రైస్ బ్రేక్ చేసింది, ప్రైజ్కి వెళ్ళలేదు. మార్కెట్ ఎప్పుడు కంటిన్యూ మూవ్ అవుతుంది కదండి, పుల్ బ్యాక్లు తీసుకొని వెళ్తుంది. ఈ పుల్ బ్యాక్ల్లోనే మనం కన్ఫ్యూజ్ అవుతాం. కన్ఫ్యూజ్ అయ్యి కరెక్ట్గా ఇక్కడ తీసుకుంటాం, ఈ పుల్ బ్యాక్లో ఎగ్జిట్ లాస్ బుక్ చేసుకుంటాం చక్కగా. మళ్ళీ ఈ పీకులు ఎంట్రీ అవుతాం, మళ్ళీ పుల్ బ్యాక్లో డబ్బులు పోగొట్టుకుంటాం. ఏమన్నా అలా కాదు, మీరు కింద బై ఇచ్చినప్పుడు ఈ ప్రైస్ దగ్గర కొనాలి, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. అది ఓన్లీ మన సెటప్లోనే తెలుస్తుంది. ఏమంటే నేను బల్లగుద్ది చెప్తున్నా, లైవ్ మార్కెట్లో చూపించండి, అయిపోయిన మార్కెట్లో కాదు. ఇవన్నీ ఏమంటే ఏవిలో తెలియని వాళ్ళు మాట్లాడే మాటలండి, నేను చెప్తున్నాను కదా. అంటే వాళ్ళని కూడా తప్పు పడడానికి లేదు, ఎందుకంటే ఈ మిగిలిన ఫేక్ ట్రైనర్స్ ఉన్నారు చూసారా, వాళ్ళు చెప్తారు మూవింగ్ యావరేజ్లు పెట్టేసి వాటికి పిచ్చి పిచ్చి పేర్లు పెట్టి ఏంటి వాళ్ళు చెప్తే మూవింగ్ యావరేజ్లు లాగింగే. ఇప్పుడు మీకు లాగింగ్ ఇండికేటర్లు 90% లాగింగ్ ఇండికేటర్లే ఉంటాయి, వాటిని బేస్ చేసుకుని వాళ్ళు చెప్తారు. కానీ మొత్తం అంతా అదే ప్రపంచం అనుకుంటే అది తప్పు.
అది కాదు, ఇది చూడండి. చెప్పినప్పుడు విని నమ్మితే పర్వాలా, కనీసం చూసేనే నమ్మండి. మీకు డౌట్ ఉందా, వెంటనే వాట్సాప్లో హాయ్ పెట్టండి నా నెంబర్కి, గ్రూప్లో జాయిన్ చేస్తా మిమ్మల్ని. నేను అడుగుతున్నా, నన్ను ఎవరైనా ఛాలెంజ్ చేసేవాళ్ళు అనుకుంటే మీరు ఏదైనా స్టాక్స్ చెప్పినా పర్వాలేదు, లేదా గ్రూప్లో జాయిన్ అయ్యి నేను ఇచ్చే లెవెల్స్ అబ్జర్వ్ చేసుకున్నా పర్వాలేదు. ఏమంటే ఇన్నిసార్లు మీకు ఆప్షను, మీకు ఇండెక్స్ సిఈ ట్రెండ్లో ఉంది, మీరు ఇన్ని బయలు పెట్టుకున్నప్పుడు ట్రిప్కు 10 పాయింట్లు 15 పాయింట్లు తీసుకుంటే మీరు ప్రాఫిటా కాదా? ఇవాళ మా ట్రేడింగ్ గ్రూప్లో పాపం ఆయన అయితే స్టార్టింగ్ నాకు ఏమీ తెలియదు అన్నారు. అసలు ఆయన ప్రాఫిట్ బుకింగ్ చూస్తే మీకు మతిపోద్ది అనమాట. ఎందుకంటే ఆయన అసలు ఈ ప్రైస్ దగ్గర దాటిందంటే ఈ ప్రైస్కి వెళ్ళిపోద్దని నమ్ముతున్నాడు ఆయన 100%. 100% నమ్ముతున్నాడు కాబట్టి ఆయన ఒకవేళ వెళ్ళలేదు మళ్ళీ కంపల్సరీ ప్రైస్కి వెళ్తుందని నమ్మాడు కాబట్టి ఆయన ప్రాఫిట్లు తీసుకున్నారండి. కానీ మీరు బయ్యి పెట్టిన మీకు ఆయన పాపం ఓన్లీ నేను ఈ ప్రైజెసే ఇస్తాను, ఈ గీతలే పెట్టుకుంటున్నాడు ఆయన. ఎప్పుడైతే ఈ గీత బ్రేక్ అయిందో ఆయన కొనుక్కుంటున్నాడు, టార్గెట్ తీసుకుని బయటపోతున్నాడు. అదే మీకు ఆయన ఇండికేటర్ కోసం ఆయన రెడీగా ఉన్నాడు, నాకు పేమెంట్ కూడా చేసేసారు ఆయన 1 year పేమెంట్ చేసేసాడు ఆయన ఒకసారి. ఏమండి, ఇది చక్కగా ఇలా బయ్యి ఇచ్చినప్పుడు ఇంకా ఆయనకి ట్రేడింగ్ గురించి పూర్తిగా అనుభవం లేదు, అయినా సరే ఆయన తీసుకుంటున్నారు. ఇలా బయ్యి ఇచ్చినప్పుడు బయ్యి ఇచ్చింది ఎక్కడిచ్చింది, 160 చూపిస్తానండి, 162 రూపాయల దగ్గర మన ఎంట్రీ. దీని కింద ఈ క్యాండిల్ కింద స్టాప్ లాస్ 155. అంటే మీ 162 155 అంటే 7 పాయింట్లు మీ స్టాప్ లాస్ పెట్టుకొని కూర్చోండి. టార్గెట్ ఇదే, పోతే 7 పాయింట్లు పోతాయి, వస్తే ఎన్ని పాయింట్లు వస్తాయి చూడండి, 30 పాయింట్లు. అలా అంటే మీరు ఇక్కడ ఇన్ని బైలు వచ్చినాయి, ఏ బై అన్నా మీకు కింద క్లోజ్ అయిందా, ప్రతిసారి మీకు 20 పాయింట్లు 15 పాయింట్లు ఇచ్చింది. ఇక్కడ ఈ ప్రైస్ బ్రేక్ అయింది, ఈ ప్రైస్ వరకు టార్గెట్ తీసుకోండి, ఎగ్జిట్ అయిపోండి. నెక్స్ట్ బై కోసం చూడండి, ఇది బ్రేక్ అయింది వదిలేండి పోని. నెక్స్ట్ మళ్ళీ బై ఇచ్చింది, బై పైన ఎంట్రీ, బై కింద స్టాప్ లాస్, మళ్ళీ 15 పాయింట్లు తీసుకోండి. మళ్ళీ బై ఇచ్చింది, తీసుకోండి. ఈ బై మీకు 1 minute టైం ఫ్రేమ్లో ఈ క్యాండిల్ దగ్గరే వచ్చేస్తుంది బై. ఏదో 4-5 క్యాండిల్ పడిపోయాక ఇక్కడ బై రాదండి. వింటున్నారా నేను చెప్పేది? మీకు ఈ క్యాండిల్ ఈ ప్రైస్ 160 రూపాయలు, ఇది 162 రూపాయలు ఎంత ఉంది, అక్కడే మీకు బై ఇక్కడే వస్తుంది. నువ్వు కొనుక్కో ఇక్కడ 162 రూపాయల దగ్గర అని చెప్తుంది, మీరు కొనేసుకోండి. పోనీ ఇదోలా రివర్స్ అయిపోయి కిందకి వెళ్ళిపోద్ది అనుకుంటే ట్రెండ్ సిఈ ట్రెండ్లో ఉంది. మేము అంత డౌట్ ఉంటే ఈ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టుకుని ఒక 5 పాయింట్లు, కానీ టార్గెట్ పైన టార్గెట్ చూడండి ఎంత ఎగ్జాక్ట్గా. బిక్కు మన ప్రైజ్ని ఎగ్జాక్ట్గా చూడండి ఎలా టచ్ చేసి రివర్స్ అయిందో. 181 నేను ప్రైస్ చెప్పా. వాళ్ళు చేసిన ట్రేడ్లు ఆయన ప్రతిరోజు చక్కగా 181 టార్గెట్ బుక్ చేసుకున్నాడు ఆయన. 181లో 4 ట్రేడ్లు ఎన్నో చేశాడు ఆయన. వీటిల్లోనే ఈ 208 కూడా ప్రాఫిట్ బుక్ చేశాడు ఆయన 2 సార్లు. ఇందులో కూడా బుక్ చేశాడు ఆయన. నేనేం చెప్తున్నాను, ఇండెక్స్లో మీరు బై సిగ్నల్లో ఉంటే ఆప్షన్ సిఈ పెట్టుకోండి. ఇండెక్స్ సెల్ సిగ్నల్లో ఉంటే ఆ ట్రెండ్ మీకు రెడ్లో చూపిస్తే మీరు పిఈ ఆప్షన్ పెట్టుకొని మీరు కళ్ళు మూసుకొని ప్రైస్ బ్రేక్ దగ్గర మీకు బై ఇస్తే లో దగ్గర పై టార్గెట్ మీరు తీసుకొని బయటికి రావచ్చు. ఓకేనండి, చాలా అద్భుతంగా ఉంటుంది మన సెటప్. ఇప్పుడు వరకు నేను చెప్తున్నాను కదండి, మన తెలుగులో కానీ హిందీలో కానీ ఇలాంటి ట్రేడింగ్ సెటప్ మీరు ఎవరన్నా చూసుంటే నాకు చెప్పండి. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను అండ్ ఇప్పుడు వరకు నాకు తెలిసి నేను మీరు చూసారో లేదో తెలియదు కానీ నేనైతే కొన్ని వేల వీడియోస్ చూసుంటా. నాకు ఏదన్నా తెలుసుకోవాలని తాపత్రయం, నేర్చుకోవాలని తాపత్రయం. స్టాక్ మార్కెట్లో దెబ్బలు తిని ఇతను చెప్పింది నిజమేమో, అతను చెప్పింది నిజమేమో, వేరే వాళ్ళు చెప్పింది నిజమేమో అని ప్రతీదీ ఫాలో అయ్యాను కూడా అండి. నేను మీలాగే చాలా దెబ్బలు తినే వచ్చాను, ఫాలో అయ్యాను. తీరా నేను తెలుసుకున్నది ఏంటంటే అందులో ఏది పర్ఫెక్ట్ కాదు. అది నేను చూశాను, వాళ్ళు చెప్పింది విన్నాను, నమ్మాను, మోసపోయాను.
ఇవన్నీ కాదు అని అప్పుడు నేను అసలు విషయం ఏంటని నేను తిన్న దెబ్బలే నాకు గుణపాఠం నేర్పాయి. నేను ఒక సెటప్ తయారు చేసుకున్నాను. ఆ సెటప్ మీద 100%. ఇంకో ఆయన అంటాడు 100% ఏది పని చేయదండి అట్లా. అది అందరూ చెప్పేది, కానీ నేను చెప్తున్నాను 100% వర్కౌట్ అవుతుంది. మీరు చూసి నమ్మండి, ఒకవేళ విని నమ్మలేకపోయినా చూసి నమ్మండి, చూసి నమ్మకపోయినా ప్రాక్టీస్ చేసి నమ్మండి. కానీ నమ్మితేనే అద్భుతాలు చూస్తారు. అది నిజాన్ని నమ్మాలి. ఏమండి, సరైన దాన్ని నమ్మాలి. అది సరైందో కాదో మీరు చెప్పింది విని నమ్ముతారో, లేకపోతే చూసి నమ్ముతారో, ప్రాక్టీస్ చేసి నమ్ముతారో అది మీ ఇష్టం. కానీ నమ్మడం అయితే నమ్మండి, 100% మంచి ఫలితాలు చూస్తారు. ఏమండి, ఎవరైనా నేనేం చెప్తున్నాను, మిమ్మల్ని వెంటనే డబ్బులు కట్టేయమంటున్నానా, లేకపోతే కోర్సు జాయిన్ అయితేనే నేను చెప్తాను అంటున్నానా? లేదు కదండి. చూడండి, మీరు డబ్బులు నష్టపోయి ఉంటే మీరు 100% మీరు డబ్బులు సంపాదించుకుంటారని చెప్తుంది. అయితే స్టాక్ మార్కెట్లో చిన్న కొన్ని ఉన్నాయో చెప్తాను. నిన్న ఏం జరిగిందో దాన్ని మర్చిపోండి. నిన్న స్టాక్ మార్కెట్లో లాభం వచ్చిందా దాన్ని మర్చిపోండి. నిన్న ట్రేడింగ్లో నష్టం వచ్చిందా దాన్ని మర్చిపోండి. అలాగైతేనే మీరు ఇవాళ ట్రేడింగ్ చేయగలుగుతారు. దాన్ని మర్చిపోండి. స్టాక్ మార్కెట్లో చేసిన పొరపాట్లను మర్చిపోకండి. వచ్చిన లాస్ని మర్చిపోండి. ఆ లాస్ ఎందుకు వచ్చిందని మీరు సాయంత్రం మార్కెట్ అయిపోయిన తర్వాత ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. నేను ఎక్కడ తొందరపడి ఒక ట్రేడ్ పెడుతున్నానంటే ఇండెక్స్లో మనకి ట్రెండ్ ఎటు ఉంది, ఇండెక్స్లో మనకి స్పేస్ ఇక్కడ ఇండెక్స్లో బై ఇచ్చిందండి. ఇక్కడ ఇండెక్స్లో బై ఈ క్యాండిల్లోనే 5 మినిట్స్ క్యాండిల్ ఈ క్యాండిల్లోనే బై ఇచ్చింది. 13:05 కంటే 1:05 ఇక్కడ బై ఇచ్చింది నాకు. ఆప్షన్లో చూడండి. అంతకుముందు మార్కెట్ చూడండి, ఇక్కడ బై సిగ్నల్ లేదు. అంటే మార్కెట్ ఇక్కడ ఇచ్చింది బై. ఈ మూవ్ అంతా మనకు ఫస్ట్ 2 క్యాండిల్ అయిపోయింది. తర్వాత ఈ ప్రైస్ కానీ ఈ ప్రైస్ వరకు మూవ్ అయిపోయింది. ఇక్కడ ఇంత మూవ్ అయిపోయిన తర్వాత మార్కెట్లో కొద్దిగా అకామిలేషన్ కావాలి పైకి వెళ్ళడానికి. ఏమంటే దాన్ని చేసుకోవడం కోసం మార్కెట్ కాసేపు సస్టైన్ అయ్యి టైం పాస్ చేసి మనకి బై ఇచ్చింది. బై ఇచ్చిన కాడి నుంచి అంటే ఏంటండి, మార్కెట్ ఇంకా స్పీడ్గా మళ్ళీ పెరుగుతానని మనకి ఇండెక్స్ 5 మినిట్స్లో బై ఇచ్చింది 1:05 ఆప్షన్ పెట్టుకు చూడండి. ఆప్షన్లో చూడండి 12:57 మనకి బై వచ్చింది. అంటే మీకు ఒక 5 నిమిషాల ముందే మీ ఎంట్రీ చెప్పేసింది ఆప్షన్లో. ఎక్కడ ఈ ప్రైస్ పైన ఇస్తే ఇది ఎక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది, ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ప్రైస్ మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి 30 పాయింట్లో ఈజీగా మీరు బుక్ చేసుకొని బయటికి రావచ్చు, ప్రాఫిట్ బుక్ చేసుకొని. మళ్ళీ ఈ ప్రైస్ బ్రేక్ అయింది, ఎందుకంటే మీకు ఆప్షన్లో ఇంకా ఇండెక్స్లో స్పేస్ ఉంది, మీకు పై సిగ్నల్లో ఉంది. నెక్స్ట్ టార్గెట్కి వెళ్ళిపోయింది మీకు. ఇదే లాస్ట్ టార్గెట్. ఈ టార్గెట్ తీసుకొని మీరు బయటికి రావాలి. ఎందుకంటే ఇండెక్స్లో ఇక్కడ మనకు దగ్గరికి వచ్చేసింది ఆప్షన్. ఈ ప్రైస్ దగ్గరికి వచ్చేసినప్పుడు ఆప్షన్లో మనం ఎగ్జిట్, ఈ ప్రైస్ దగ్గరలో ఏ ప్రైస్ ఉంటే ఆ ప్రైస్ తీసుకొని బయటకు వచ్చేయాలి. 208 ప్రైస్ టార్గెట్ తీసుకొని బయటకు వచ్చేయాలి. తర్వాత మళ్ళీ బై ఈ ప్రైస్ దగ్గర ఇచ్చింది, మళ్ళీ 181, మళ్ళీ 208కి వెళ్ళింది, దగ్గరికి వెళ్ళిపోయింది. ఏమండి, ఇలా ఎన్నిసార్లు చక్కగా అద్భుతమైన ట్రేడ్లు చేసుకోవచ్చు. చూడండి, చక్కగా ట్రేడింగ్ సెటప్ ఇది. మన 1st తారీఖు నుంచి నేను జూలై 1st తారీఖు నుంచి దీన్ని ట్రేడింగ్ వ్యూలో అందరికీ అందుబాటులో, చాలామంది మన దాంట్లో జాయిన్ అయ్యారు. వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ 1st తారీఖు నుంచి దీన్ని నేను యాక్సెస్ ఇస్తాను. అందరూ హ్యాపీగా ట్రేడ్లు చేసుకొని చక్కగా ప్రాఫిట్లు బుక్ చేసుకోవచ్చు. కొత్త వారు ఎవరైనా ఉంటే ఇంక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎక్కువ మందికి కొద్దిగా వెళ్ళేలాగా చూడండి. ఎందుకంటే చాలామంది స్టాక్ మార్కెట్లో దెబ్బతింటున్నారు. ఇదేదో నేను డబ్బులు సంపాదించేసుకుందామని కాదండి. నేను కష్టపడి నేను తిన్న దెబ్బలు మరి కొంతమంది తినకూడదు. చాలామంది పాపం చాలా బాధపడుతున్నారు. స్టాక్ మార్కెట్లో లాస్ అయితే చాలా మానసికమైన బాధ ఉంటుంది. కొంతమంది స్టాక్ మార్కెట్ని ఫుల్ టైం కింద కూడా తీసుకుంటున్నారు, కొంత పార్ట్ టైం తీసుకుంటారు, కొంత ఫుల్ టైం కూడా తీసుకుంటారు. ఫుల్ టైం తీసుకున్న వాళ్ళు లాస్లో ఉంటే చాలా
మానసిక బాధగా ఉంటుందండి. అలాంటి వాళ్ళందరి కోసం ఉపయోగపడడం కోసమే ఈ సెటప్. నేను చెప్పిన వెంటనే అనట్లేదు. మీరు చూడండి, నమ్మండి, నమ్మి ప్రాక్టీస్ చేయండి. నేను కూడా అదే చెప్తున్నా. ఏదైనా ఇప్పుడు మనం ఒక కారు కొనుక్కున్నా, ఒక బైక్ కొనుక్కున్నా, దాని మీద అయినా సరే అది వస్తువు మంచిదే, కానీ దాని మీద మనకి డ్రైవింగ్ రావాలి కదండి. ఆ డ్రైవింగ్ రావడానికి మీరు 15 రోజులు 20 రోజులు ప్రాక్టీస్ చేయాలి. ఇది అంతే. ప్రాక్టీస్ చేయండి. ఏం జరిగిందో చూడండి. పేపర్ ట్రేడ్ చేయండి. పేపర్ ట్రేడ్ కూడా నేను ఎందులో చేసుకోవాలో చెప్తాను. ఫ్రంట్ పేజ్ పెట్టుకుని ఆప్షన్ ఇలా బై ఇవ్వగానే బై పైన ఎంట్రీ, బై కింద స్టాప్ లాస్ పెట్టుకుని 1:2 1:3 తీసుకొని బయటికి రండి. ఆ 1:2 1:3 నాకు తెలియట్లేదురా బాబు అనుకుంటే దానిపైన ప్రైస్ టార్గెట్ పెట్టుకోండి. ప్రైస్ టు ప్రైస్ పక్కాగా మన ప్రైజెస్ని మార్కెట్ రెస్పెక్ట్ చేసి నడవాల్సిందే. అది 1 రోజా, 2 రోజులా, 3 రోజులే కదండి, ప్రతిరోజు. ఏమంటే ఇక్కడ బై ఇచ్చింది ప్రైజ్ ఇక్కడికి వెళ్ళి 181 దగ్గరికి వెళ్ళి ఎందుకు ఆగిందండి? ఎందుకు ఆగింది? 181 రూపాయల దగ్గర ఆగుద్దని మన ట్రేడింగ్ ఉన్న మహా ముదుర్లు మేధావులు ఉన్నారు. ఎవడన్నా చెప్తాడో అడగండి. ఈ ఆప్షన్ ప్రైజు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి 181 దగ్గర ఆగుద్ది, 181 బ్రేక్ అయితే 208 దగ్గరికి వెళ్తుంది అని ఎవడన్నా చెప్పేవాళ్ళు ఉన్నారా? చెప్తారండి. ఓ 300 పాయింట్లు 400 పాయింట్లు చెప్తారు. ఇక్కడికి పై మార్కెట్ ఇక్కడ దాకా, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ దాకా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను పుట్టు ప్లాన్ చేస్తానంట. ఇక్కడ దాకా పడింది, ఇక్కడ పడిన తర్వాత నేను సిఈ ప్లాన్ చేస్తాను. ఈ పడిందంతా వదిలేసి, పెరిగిందంతా వదిలేసి ఎప్పుడో ప్లాన్ చేస్తానంటే అక్కడి నుంచి వెళ్తుందో సత్తదో ఎవడో తెలుసండి. అలాంటి ప్రైజెస్ కాదండి మనకి. ఎగ్జాక్ట్ ఇవాళ మార్కెట్ మీరు 1 మినిట్ టైం ఫ్రేమ్లో పెట్టుకున్నారా, ప్రైజెస్ వచ్చేస్తాయి. 1 మినిట్లో మీకు ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుద్ది. 5 మినిట్స్లో ఆ క్యాండిల్ ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుద్ది. ఆప్షన్లో ఆ ప్రైస్ ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుద్ది. బ్యాంక్ నిఫ్టీలో ఇవాళ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక ఆయనకి పెట్టాను నేను. బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 50, సెన్సెక్స్ ఏదైనా సరే మీరు ఒక స్టాక్ పొద్దున్నే చూసుకున్నారు, ఆ స్టాక్ ఈ ప్రైస్ దగ్గర మనకి ఈ ప్రైస్ బ్రేక్ అయిందంటే ఈ ప్రైస్కి వెళ్తుందని మీకు బై ఇస్తుంది. బై పెట్టినప్పుడు హ్యాపీ. ఏమండి, ఇది ఓన్లీ మీకు చిన్న ట్రైలర్ మాత్రమే. స్టాక్ మార్కెట్లో నేను ఇంకా ముందు చాలా అద్భుతాలు చేయబోతున్నాను. ఇది నా ప్రయాణం. నాతో మీరు కూడా ఉంటారంటే మీరు ఎంతమంది అయినా రావచ్చు. మన అందరం ఒక ఫ్యామిలీగా, ఒక గ్రూపుగా చక్కగా మన ప్రయాణాన్ని ముందుకు సాగిద్దాం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇది అందరూ చెప్పే సామెతే, కానీ అందరూ ఎవరో పాటించదు దాన్ని. అది మాటల వరకే ఉంటుంది. కానీ నేను అలా కాదండి. నాకు అందరూ కావాలి, అందరితో పాటు నేను హ్యాపీగా ముందుకు సాగాలి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతిరోజు నేను మార్కెట్లో చూపిస్తున్నాను. ఒకే దాన్ని మీకు నేనేం చెప్తున్నానంటే, మీరు చెప్తున్నాను ఒకసారి జాగ్రత్తగా వినండి. ఒకటే సెటప్, ఎనీ టైం మీకు, ఎనీ టైం ఫ్రేమ్ మీకు పనిచేస్తుంది. ఎనీ ఇండెక్స్, ఎనీ ఆప్షన్స్. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్సా చూసుకోండి, బ్యాంక్ నిఫ్టీయా చూసుకోండి, నిఫ్టీ 50యా చూసుకోండి, సెన్సెక్సా చూసుకోండి, స్టాక్సా చూసుకోండి. ఎందులోనైనా సరే ఒక్క పాయింట్ కూడా పొల్లిపోదు. కరెక్ట్గా నేను 108 రూపాయల దగ్గర ఆగుద్ది అని నేను పొద్దున్న ప్రైజెస్ ఇచ్చా. అలా ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇచ్చేవాళ్ళు ఉన్నారేమో చూడండి. 108 బ్రేక్ అయితే 181 బ్రేక్ అయితే 208కి నేను చెప్పాను. ఎగ్జాక్ట్గా ఆ ప్రైస్ టచ్ చేసి ఇంకా మీకు ఆప్షన్ అక్కడి నుంచి మూవ్ అవ్వాల. చూడండి, అక్కడి నుంచి ఇక్కడ స్పేస్ ఉంది, ఇంకా వెళ్తుంది మార్కెట్ పైకి. ఒకవేళ ఈ ప్రైస్ బ్రేక్ అయింది, వెళ్ళకపోయింది, మళ్ళీ సపోర్ట్ చేసి బ్రేక్ చేసి వెళ్తుంది. ఇంతసేపు సస్టైన్ చేసుకొని మార్కెట్ వెళ్ళడానికి ప్రయత్నించింది, టైం అయిపోయింది. మార్కెట్ అక్కడ ఆప్షన్లో మీకు 208 టార్గెట్ వచ్చేసింది అంతే. ఆప్షన్లో ప్రైస్ అంతవరకు మూవ్ అవ్వాలి కాబట్టి ఇండెక్స్ ఇక్కడ వరకు తీసుకెళ్ళారు. ఇదేనండి ఎక్స్పైరీ రోజుల్లో ఆప్షన్ పలానా ప్రైస్ వరకు వెళ్ళాలని ఉంటుంది. టక్మన్ ఆ టైంలో మధ్యాహ్నం టక్మన్ స్పైక్ తీసుకెళ్ళి 100 పాయింట్లు 150 పాయింట్లు ఆ ప్రైజ్ని టచ్ చేస్తాడు. ఎందుకంటే ఆ రోజుకి ఆ ఆప్షన్ ఆ ప్రైస్ దగ్గర ఉండాలి అని ఉంటుంది.
ట్రేడింగ్ ఇదంతా ఒక ప్రైస్ బేస్ మీదే నడుస్తుందండి. నేను 3 ముక్కల్లో మీకు స్టార్టింగ్లోనే చెప్పేశా స్టాక్ మార్కెట్ని. దీనికోసం మీరు పుస్తకాలు ఎక్కడి నుంచో మొదలెట్టక్కర్లేదు. అసలు క్యాండిల్ అంటే ఏంటి, ఇలాంటి చెత్త చెదారం అయితే నేను చెప్పట్లేదు. సింపుల్గా 3 ముక్కల్లో చెప్పాను. మీరు విని చూసి నేర్చుకొని చక్కగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే వెంటనే అడగండి. ఇందులో ఇబ్బంది పడేది ఏమీ లేదు. కానీ చెప్పిందైనా నమ్మండి, చెప్పింది నమ్మలేనప్పుడు వినైనా నమ్మండి, లేదా చూసైనా నమ్మండి. ఏదైనా సరే మీరు ట్రేడింగ్లో సక్సెస్ అవడమే నా తాపత్రయం. మీకోసం నా ప్రయత్నం. థ్యాంక్ యూ వెరీ మచ్.